ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో మనం యాంగులర్ 2లో ఇంటర్ఫేసెస్‌ని ఎలా యూజ్ చేస్తాం, అది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో, ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్, ఇనిషియల్‌గా డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఏమవుతుందంటే ఇంటర్ఫేస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎక్మాస్క్రిప్ట్ ఫ్రెండ్స్. ఎక్మాస్క్రిప్ట్ స్టాండర్డ్స్. సో, ఎక్మాస్క్రిప్ట్ స్టాండర్డ్స్‌లో ఇంటర్ఫేస్ అనేది నాట్ దేర్. సో, మరి ఈ ఇంటర్ఫేస్ అనేది దేని స్టాండర్డ్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిజైన్డ్ ఆర్ ప్రొవైడెడ్ బై ది టైప్ స్క్రిప్ట్ ఇట్‌సెల్ఫ్. టైప్ స్క్రిప్ట్ మనం రాసే ప్రతి లైన్ కూడా కోడ్ కూడా ఎట్లా ఉంటుందంటే టీఎస్ ఫైల్‌లో ఉంటుంది. మన కాంపోనెంట్స్ అన్నీ మనం చూసుకున్నట్లయితే ఇది నేను డిఫాల్ట్ అప్లికేషన్ క్రియేట్ చేశాను. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డాట్ టీఎస్ ఫైల్ ఇక్కడ క్లాస్ అనేది ఉంది. ఈ క్లాస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ది ఎక్మాస్క్రిప్ట్. కానీ ఇంటర్ఫేస్ మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అనేది ఎక్మాస్క్రిప్ట్‌లో ఉందా? ఎక్మాస్క్రిప్ట్ స్టాండర్డ్స్‌లో ఉందా అంటే లేదు. సో, ఇది కంప్లీట్‌గా కూడా టైప్ స్క్రిప్ట్ రిలేటెడ్. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్‌ని మనం కంపైలేషన్ అనేది జరుగుతుందో ఆ కంపైలేషన్ ఇక్కడ మనం కంపైలేషన్ అనకూడదు, ట్రాన్స్పైలేషన్ అంటారు. ట్రాన్స్పైలేషన్ అంటాం. ఈ ట్రాన్స్పైలేషన్ ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ టీఎస్ టు జేఎస్. టీఎస్ ఫైల్‌ని జేఎస్ ఫైల్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఆ జేఎస్ ఫైలే బ్రౌజర్‌లో మనకనేది ఎగ్జిక్యూషన్ అనేది లాజిక్స్ అనేటివి మొత్తం క్రియేట్ చేసుకొని లాజిక్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్, ఈ ట్రాన్స్పైలేషన్ జరిగేటప్పుడు ఇప్పుడు మన కోడ్ అంతా టీఎస్ ఫైల్‌లోనే ఉంటుంది. సో, ఇంటర్ఫేస్ మనం ఇప్పుడు క్రియేట్ చేసేది కూడా టీఎస్ ఫైల్‌లోనే. మరి ఇంటర్ఫేస్ దానికి సంబంధించింది కాదు అంటున్నారు. సో, మరి ఎలా అంటే ఆ ట్రాన్స్పైలేషన్ ప్రాసెస్‌లో ఈ ఇంటర్ఫేస్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. సో, ఇంటర్ఫేస్ అనేది ట్రాన్స్పైలేషన్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ జరగదు. సో, ఇది ఇనిషియల్ డిస్కషన్ ఫ్రెండ్స్. నేను చెప్పాలనుకున్నది. ఫ్రెండ్స్, నెక్స్ట్ నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ జావా బ్యాక్‌గ్రౌండ్ గానీ, డాటెడ్ బ్యాక్‌గ్రౌండ్ గనుక ఉంటే ఇంటర్ఫేస్‌ని వాళ్ళు ఎలా పిలుస్తారంటే ఇట్స్ ఎ కాంట్రాక్ట్ అంటారు ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ అంటారు. సో, ఇది కాంట్రాక్ట్ ఎలా అవుతుంది? ఎందుకు అనేది మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రోగ్రామాటిక్‌గా మనం డిస్కస్ చేద్దాం. సో, నెక్స్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇంటర్ఫేస్‌లో మనం క్రియేట్ చేసేటువంటి ఇంటర్ఫేస్‌లో ఎలాగనో ఉండదు ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ కూడా ఒక క్లాస్‌లో ఎలాగైతే ఉంటుందో, క్లాస్ ఎలా ఉంటుందో ఇంటర్ఫేస్ కూడా అలానే ఉంటుంది. సో, బట్ ఇంటర్ఫేస్‌లో వచ్చేసరికి ఇనిషియలైజేషన్స్ అనేటివి జరగవు ఫ్రెండ్స్. నో ఇనిషియలైజేషన్స్. ఇనిషియలైజేషన్స్ అనేటివి ఉండవు. ఇది నెక్స్ట్ థింగ్ ఫ్రెండ్స్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రోగ్రామాటిక్‌గా 2 వేస్‌లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. క్లాస్ లెవెల్‌లో మన ఇంటర్ఫేస్‌ని వాడుకోవడం. నెక్స్ట్ ఇంకేమవుతుందంటే మనం వేరియబుల్ టైప్ చెక్కర్‌గా ఎలా యూజ్ చేస్తామనేది టైప్ చెక్కర్‌గా మనం ప్రొవైడ్ చేస్తాం. ఒక వేరియబుల్‌కి టైప్ అనేది ఇంటర్ఫేస్ పెడితే అది ఎలా బిహేవ్ చేస్తుందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ 2 వేస్ మనం ప్రోగ్రామాటిక్‌గా చూద్దాం. నెక్స్ట్ వే వచ్చేసరికి ఇంకొకటి. ఓకే. ఈ 2 వేస్ అయితే మనం ప్రోగ్రామాటిక్‌గా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్, ఇనిషియల్‌గా నేనిప్పుడు ఒక ఓకే. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాం. ఒక రిజల్ట్ ఆల్రెడీ ఎట్లా ఉంటుందంటే మనకి డిఫాల్ట్‌గా నథింగ్ ఏమీ లేదు. ఆల్రెడీ నేను కంపైల్ చేశాను ఫ్రెండ్స్. సో, డిఫాల్ట్ ఏమీ లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ టేబుల్ క్రియేషన్ కోసం ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో, టైమ్ సేవింగ్ పర్పస్ కోసం నేను పాజ్‌లో పెట్టేసి టేబుల్ డేటా క్రియేట్ చేస్తున్నా. ఎందుకంటే మన మెయిన్ మోటివ్ ఇంటర్ఫేస్ గురించి. సో, ఇది ఫ్రెండ్స్, నేను మొత్తం కోడ్ కూడా సెట్ చేసేసాను. సో, డిఫాల్ట్‌గా మన మోటివ్ ఏంటంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాను. ఆఫ్ టైప్ ఎనీ ఫ్రెండ్స్. ఎనీ అంటే ఎనీ డేటా టైప్ ఉంటే ఇక్కడ మనం ఎటువంటి టైప్‌నైనా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆహ్, ఒకసారి సేవ్ చేసి ఒకసారి రిజల్ట్ చూద్దాం ఫ్రెండ్స్. రిజల్ట్ అనేది ఇలా వచ్చింది. సో, ఓకే. 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 ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫస్ట్ ఏమనుకున్నామంటే క్లాస్ లెవెల్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది మనం అనుకున్నాము. సో, క్లాస్ లెవెల్‌లో అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఇనిషియల్‌గా ఒక ఇంటర్ఫేస్‌ని ఒకటి క్రియేట్ చేద్దాం. ఇంటర్ఫేస్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దీని ఎక్స్‌టెన్షన్ కూడా .ts ఫైలే ఉంటది ఫ్రెండ్స్. బట్ క్లాస్ ఫైల్ నేమ్ ఎలా పెట్టుకుందామంటే క్యాపిటల్ I ఎంపీ ప్రమోట్ అనుకుందాం. ఎంపీ ప్రమోట్ టీఎస్ అంటే ఒక ఎంప్లాయ్‌ని ప్రమోషన్ చేసేటప్పుడు ఈ ఇంటర్ఫేస్‌ని వాడుకోవడం బెటర్ అన్నట్లుగా నేను ఆ వేలో ఇస్తున్నాను. సో,
ఇప్పుడు ఇంటర్ఫేస్ని ఎలా క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మనం క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తామంటే, ఒక కాంపోనెంట్ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఎక్స్పోర్ట్ క్లాస్ నేమ్. ఇన్ ద సేమ్ వే మన ఇంటర్ఫేస్ కూడా వేరే చోట యూజ్ అవ్వాలి కాబట్టి ఎక్స్పోర్ట్ నెక్స్ట్ మనం క్రియేట్ చేసేది ఇప్పుడు ఇంటర్ఫేస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లాస్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ అన్నాడు. ఇప్పుడు మనం క్రియేట్ చేసేది ఇంటర్ఫేస్ కాబట్టి ఇంటర్ఫేస్ నెక్స్ట్ మన ఇంటర్ఫేస్ నేమ్. నేను ఇప్పుడు ఇంటర్ఫేస్ నేమ్ ఏమి ఇస్తున్నానంటే ఐ ఎంప్లాయీ ప్రమోషన్ అనుకుందాం. సో ఇది నా ఇంటర్ఫేస్ నేమ్ ఫ్రెండ్స్. ఇది నా ఇంటర్ఫేస్ స్ట్రక్చర్ అనేది ఇలా డిఫాల్ట్గా ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఇస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం మన క్లాసెస్లో ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఫ్రెండ్స్. మన కాంపోనెంట్లో ఇప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఉంది. ఈ ఇంటర్ఫేస్ని ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ ఇక్కడ నా ఇంటర్ఫేస్ నేమ్ ఫ్రమ్ ఇక్కడ పాత్ డాట్ స్లాష్ మన ఫైల్ నేమ్ ఈఎంపీ ప్రమోట్. అంతే ఫ్రెండ్స్. సో ఇంపోర్ట్ అనేది ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు దీన్ని యూజ్ చేయాలి, క్లాస్ లెవెల్లో యూజ్ చేయాలనుకున్నాం. ఫస్ట్ ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది, దానికోసం మనం ఏమి యూజ్ చేయాలంటే ఇక్కడ ఇంప్లిమెంట్స్ అనే వర్డ్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంప్లిమెంట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంప్లిమెంట్స్ అనేది నేను ఇక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసాను. సో ఇలా జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం కొన్ని ప్రాపర్టీస్ డిఫైన్ చేసుకున్నాం. నా ప్రాపర్టీ నేమ్ ఏంటి అంటే నేను ఎట్లా ఇచ్చుకుంటానంటే కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చుకుంటాను ఫ్రెండ్స్. పబ్లిక్ ఓకే, బై డిఫాల్ట్ ఇవి పబ్లిక్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం ఏం చేయాలంటే ఈఎంపీ ఐడి టైప్ నెంబర్ నెక్స్ట్ ఈఎంపీ నేమ్ స్ట్రింగ్. ఫ్రెండ్స్ మనం ముందే అనుకున్నాము ఇది ఓన్లీ ఇంప్లిమెంటేషన్, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది అసలు ఉండదు అని. ఓన్లీ అంటే ఇనిషియలైజేషన్స్ ఏమీ చేయకూడదు. బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ ఇక్కడ తీసుకున్నట్లయితే =10 అని చేస్తాం ఇంప్లిమెంట్ చేసేది. బట్ ఇదే ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే అన్ ఇంటర్ఫేస్ ప్రాపర్టీ కెనాట్ హ్యావ్ అన్ ఇనిషియలైజర్స్. అంటే ఇనిషియలైజేషన్ అనేది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఇంటర్ఫేస్లో, ఎందుకంటే ఇది ఇంటర్ఫేస్ కాబట్టి. అదే ఇక్కడ నేను క్లాస్ పెట్టానంటే వీ కెన్ డూ ఇనిషియలైజేషన్స్ కూడా. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2 ప్రాపర్టీలు పెట్టాను. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎర్రర్ వచ్చేసింది. ఈ ఎర్రర్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఏముందో. అది నీట్గా ప్రొవైడ్ చేస్తుంది మనకి డెఫినేషన్, నీట్గా టూల్ టిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ప్రాపర్టీ ఈఎంపీ ఐడి ఈజ్ మిస్సింగ్ ఇన్ టైప్ యాప్ కాంపోనెంట్. అంటే ఈ ఈఎంపీ ఐడి అనేటువంటి ఒక ప్రాపర్టీ మిస్ అయింది అంటుంది. బేసిక్గా మనం ఈఎంపీ ఐడి ఎక్కడ క్రియేట్ చేసామంటే మన ఇంటర్ఫేస్లో. ఇక్కడ ఈఎంపీ ఐడి ఉంది అంటే దీనికి అర్థం ఏంటంటే నువ్వు ఇంప్లిమెంట్ చేసుకున్నావు దేన్ని, ఇంటర్ఫేస్ని. బట్ ఆ ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయ్ ఐడి అనేటువంటి ఒక ప్రాపర్టీని ఇక్కడ నువ్వు ప్రొవైడ్ చేయలేదు. అంటే దాన్ని ఇక్కడ నువ్వు ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలన్నమాట ఖచ్చితంగా. సో పబ్లిక్ దీని యొక్క ఈఎంపీ ఐడి ఏదైతే మిస్ అయింది అంటున్నారో ఆ మిస్ అయిన దాన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసి నంబర్. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, నేను ఏం చేశానంటే ఈఎంపీ ఐడి అనేది ఇచ్చేసాను. బట్ స్టిల్ ఇంకా ఎర్రర్ ఉంది. ఇక్కడ ఇప్పుడేముంటుందో చూడండి, ఈఎంపీ నేమ్ కూడా ఇవ్వాలి అంటుంది. అంటే ఇందులో ఏం ప్రొవైడ్ చేసినా సరే ఆ ప్రతిదీ కూడా ఇందులో మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయాల్సిందే. సో నెక్స్ట్ పబ్లిక్ నెక్స్ట్ మిస్ అయిన ప్రాపర్టీ ఈఎంపీ నేమ్ స్ట్రింగ్. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినట్లయితే ఎర్రర్ అనేది రిజాల్వ్ అయిపోయింది. నేను ఎప్పుడైతే ఫర్ సపోజ్ దీనికి టైప్ ఇప్పుడు నేను ఏం మారుస్తున్నానంటే ఈఎంపీ నేమ్ ఇట్లా ప్రొవైడ్ చేయగానే అది ఏముంటుందంటే వెంటనే మనకి ఎర్రర్ ప్రొవైడ్ అయిపోయింది ఈఎంపీ నేమ్ కావాలని. సో ఇది ఫ్రెండ్స్ క్లాస్ లెవెల్లో మనం యూజ్ చేసుకోవడం అంటే ఈ విధంగా ఉంటుంది. సో మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ వచ్చేసి ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ని యూజ్ చేసేసి మన ఇంటర్ఫేస్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం అనుకున్నది ఏంటంటే వీటిని మనము ఒక టైప్ చెక్కర్ లాగా ఎలా ప్రొవైడ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ మనం అనుకున్నాం. టైప్ చెక్కర్ లాగా ఎలా మనకి హెల్ప్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేసాం. సో ఆ వేలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ అరే వచ్చేసి ఎనీ అని పెట్టాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎనీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా యొక్క ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేశానో ఆటోమేటిక్గా అది ఏముంటుందంటే దాని ప్రకారం అంటే నా
ఒక ఆబ్జెక్ట్‌లో ఇంటర్ఫేస్ థింగ్స్ మాత్రమే ఉండాలి. సాలరీ అనేది నా ఇంటర్ఫేస్‌లో లేదు. సో, అదేముంటుందంటే ఒకసారి మీరు ఎర్రర్ చూడండి. డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఐఎంప్లాయీ ప్రో. సో, ఇది మనం ప్రొవైడ్ చేయకూడదు. సో, దీన్ని మనం రిజాల్వ్ చేయాలంటే ఎయిదర్ మన ఇంటర్ఫేస్‌లో ఉన్న ఆ ప్రాపర్టీని యాడ్ చేయాలి. లేదంటే దీంట్లో నుంచన్నా కంప్లీట్‌గా మనం తీసేయాలి. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్‌లో తీసేయంగానే మనకి సెకండ్ ఆబ్జెక్ట్‌లో వస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ అంటే నీట్‌గా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ అనేది ఉండదనమాట. ఇక్కడ ఫస్ట్ బెనిఫిట్స్ మనం తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఎట్లా అనేది. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇవి మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు రిజల్ట్ కూడా మనం చూసుకోవచ్చు. వాటికి రిలేటెడ్‌గా వచ్చింది. సో, ఇది ఫ్రెండ్స్ ఇక్కడ టైప్ చెక్కర్‌గా అంటే ఒక ఆబ్జెక్ట్‌కి టైప్ చెక్కర్‌లాగా ఉపయోగపడుతుంది. క్లాస్ లెవెల్‌లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఇనిషియలైజేషన్స్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ నెక్స్ట్ థింగ్ ఎట్లా అంటే ఫర్ సపోజ్ ఇక నేను ఎనీ పెట్టాననుకోండి. మనం అనుకోవచ్చు నేను ఎనీ పెట్టి సింపుల్‌గా ప్రొవైడ్ చేసుకుంటానంటే ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంప్లాయీ ఐడీ ఏదో సంథింగ్ ఇక్కడ నేను ఏం చేశానంటే టీవై అని సంథింగ్ ఏదో ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు మన రిజల్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 4 అనేది నాకు మిస్ అయింది. ఈ వాల్యూ అనేది రాలా. ఐడీ అనేది రాలా. సో, నేను ఇక్కడ కన్సోలర్‌లలోకి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ పెట్టి చూసానంటే అక్కడ నాకు ఎర్రర్ గూడా ఏమి డిఫైన్ చేయదు. నాకేమి ఎటువంటి ఎర్రర్ మెసేజ్ గూడా రాదు కన్సోల్‌లో గూడా. సో, మనకి ఇది చిన్న ఆబ్జెక్ట్ కాబట్టి ఓకే. ఫర్ సపోజ్ మనం ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నప్పుడు ఇది మనకి చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో, ఈ విధంగా మనం ఈ ఒక ఇంటర్ఫేస్‌ని యూజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ సింపుల్‌గా ఇప్పుడు ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేశాననుకోండి. ఎంప్లాయీ ప్రో అన్నాననుకోండి. ఆటోమేటిక్‌గా నాకు ఎర్రర్ చూపిస్తుంది. సో, నేను డైరెక్ట్‌గా ఓకే. ఇక్కడ మనం మిస్టేక్ చేసామనుకోండి. ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఆ మిస్టేక్ దగ్గర మనం ఎర్రర్ అనేది రిజాల్వ్ చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా హెల్ప్ అవుతుంది. సో, ఒక టైప్ చెక్కర్ లాగా ఒక డెవలప్‌మెంట్ టైమ్‌లో ఒక టైప్ చెక్కర్ లాగా మనకి చాలా యూజ్ అవుతుంది ఇంటర్ఫేస్ అనేది. అండ్ ఇంక మనం ఆల్రెడీ స్టార్టింగ్‌లో ఇంట్రొడక్షన్ మొత్తం చెప్పుకున్నాం. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎక్మాస్క్రిప్ట్. ట్రాన్స్‌పైలేషన్‌లో కూడా ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది జరగదు. సో, ఇది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ గురించి. మీకేమన్నా డౌట్స్ ఉంటే రిలేటెడ్ ఇంటర్ఫేస్ కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఎన్‌జీ గురించి నేను ఇక్కడ ఎన్‌జీ అనేది నేను డైరెక్ట్‌గా రాసేసాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనం ఎన్‌జీ లో కూడా ఏముండదు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా. ఇక్కడ ఒక కలెక్షన్ ఉంటది. ఈ కలెక్షన్‌ని నేను యూజ్ చేసుకోవడమే. ఈ కలెక్షన్ అంటే మన టైప్. సో, ఇది ఫ్రెండ్స్ నా కలెక్షన్ ఎంప్లాయీస్. ఈ కలెక్షన్‌లో ఉన్న ప్రాపర్టీస్ 2 ఉన్నాయి కాబట్టి, ఆ 2 ప్రాపర్టీస్‌ని నేను ఇక్కడ యూజ్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్. థాంక్ యూ. ఇంటర్ఫేస్ దట్స్ ఇట్.